హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఇది ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్ అనమాట. జస్ట్ సింపుల్ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రైడే వచ్చేసి మా కమ్యూనిటీలో వాళ్ళది పక్కన వేరే బ్లాక్ ఉంది. సో ఆ బ్లాక్లో ఒక ఫ్లాట్లో గృహప్రవేశం అన్నమాట. సో ఆ గృహప్రవేశానికి అయితే వెళ్ళాను. అండ్ ఇక్కడ చెట్లు చూడండి, వాళ్ళు వుడ్లోనే పెట్టేశారనమాట. సో ఇంకా సపరేట్గా మనం చెట్లకి ప్లేస్ ఎత్తుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే చేశారంట. అంటే మేము వెళ్ళింది సత్యనారాయణ స్వామి వ్రతంకి. వాళ్ళు ముందు రోజు నైటే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే చేశారు. అండ్ మేము వెళ్ళేటప్పుడు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతుంది. అప్పటికి 3వ అధ్యాయం అయితే అయిపోతుందన్నమాట మేము వెళ్ళే టైంకి. అండ్ ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయిపోయింది. అక్కడ ఉంటే నేను వీడియో తీశాను. అండ్ దాని వెనకే వాళ్ళకి పూజ గదైతే వచ్చింది సింపుల్గా. అండ్ ఇంకా కథ వింటూ కాసేపు అయితే అక్కడే కూర్చున్నాను. అప్పుడే నైవేద్యానికి ప్రసాదాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ చేసినవే ఉంటాయి, కాకపోతే ఇంకా కొబ్బరి అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంకా నైవేద్యం పెట్టేయాలి కదా, సో అందుకని. అండ్ ఇంకా మేము ఒకసారి ఇల్లు చూద్దామని చెప్పి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అదంతా వీడియో తీయలేదు. తర్వాత ప్రసాదం తినేసి తీర్థం తీసుకున్న తర్వాత అయితే ఇంకా నేను ఒకసారి ఇల్లంతా చూద్దామని చెప్పి ఇంటీరియర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. కొంచెం మేము ఇంకా చేయించుకోలేదు కదా, సో చేయించుకునేటప్పుడు కొంచెం ఐడియా ఉంటాయి కదా అని చెప్పి అన్నీ చూస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్ అనమాట. నేను కొన్ని మాత్రమే ఇంటీరియర్స్ తీశాను, మొత్తం వీడియో అయితే తీయలేదు. అండ్ ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్ పెట్టించారు. అండ్ పైన సీలింగ్ కూడా నీట్గా సింపుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్లో వాళ్ళు డోర్స్ పెట్టించారు చూసారు కదా, అవన్నీ షైనింగ్ వస్తున్నాయి. అంటే అది వుడ్డే, దాని మీద స్టిక్కర్ అలా వచ్చింది. కౌంటర్ టాప్ బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, సో దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా వేయించారు అని అనిపించింది నాకు. చూడ్డానికైతే చాలా బాగుంది. అండ్ ఇంకా భోజనాలకి కిందకైతే వచ్చేసాము. చెప్పాను కదా నేను మొత్తం వీడియో కవర్ చేయలేదు, కొంతవరకే కవర్ చేశాను. మా బుడ్డోడితో నాకు అస్సలు కుదరలేదు. అండ్ ఇంకా కిందకు వచ్చేసి ఫుడ్ అయితే తినేసాము. స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ పప్పు సాంబార్ ఇవన్నీ ఎప్పుడు తింటాం కదా అని చెప్పి నేను బయటకు వచ్చినప్పుడు ఇట్లా కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత బుజ్జోడిని అయితే పడుకోబెట్టేసి ఇంకా ఆ తర్వాత పుదీనా ఉంటే ఒలుచుకుంటున్నాను అనమాట. ఆ పుదీనా పుల్లల్ని మనం ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. నేను ఇంతకుముందు మా పాతింట్లో ఉన్నప్పుడు కూడా చేశాను. నీట్గా అలా ఒలిచి కుండీలో వేస్తే బాగా పెరుగుతాయి అవి పెరిగిన తర్వాత వాటితోనే మనం పుదీనా రైస్ అట్లాంటివి చేసుకోవచ్చు. నేను చేశాను. బయట దానికంటే మనం చేసుకొని తింటే అందులో ఉండే హ్యాపీనెస్సే వేరనమాట. సో ఇంకా నేను రీసెంట్గా గ్రీన్ ఫీల్డ్స్లో నేను మీకు ఇండోర్ ప్లాంట్స్ తెచ్చానని చెప్పి ఒక వీడియో అయితే షేర్ చేశాను. అప్పుడే చిన్న చిన్న ప్లాస్టిక్వి తెచ్చి దాంట్లో కోకోపిట్ అండ్ మట్టి అయితే మిక్స్ చేసుకొని తెచ్చుకున్నాను. సో ఇప్పుడు దాంట్లోనే పుదీనా పుల్లలు అయితే నాటేస్తున్నాను. దీన్ని ఒక రోజు వాటర్లో ఉంచుకుంటే ఇంకా బాగా వస్తాయి అంటారు, బట్ నాకు అలా పెట్టకపోయినా బాగానే వస్తున్నాయి. సో అందువల్ల నేను అలానే వేసేసాను. రోజు కొంచెం ఎండలో పెట్టేసి రోజు కొంచెం వాటర్ అయితే మనం పోస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ దీన్ని కంటిన్యూగా సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అయితే యాడ్ చేశాను. అండ్ సాటర్డే ఈవినింగ్ గుంట పొంగనాలు అయితే చేశానమాట. ఎప్పుడు దోసపిండితోనే చేశాను ఇంతకుముందు, కాకపోతే ఎప్పుడు ఇడ్లీ పిండితో ట్రై చేయలేదు. ఇప్పుడు ఇడ్లీ పిండితో ట్రై చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పిండిలో కొంచెం ఉప్పు అండ్ కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇంకా దోశ మీద మనం ఉంటుంది కదా గుంట పొంగనాల స్టాండ్ లాంటిది, దాంట్లో అయితే చేసేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం డీప్ ఫ్రై చేసి ఆయిల్ ఎక్కువ తినడం కంటే దీంట్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని అటు ఇటు కొంచెం క్రిస్పీ అండ్ రోస్ట్గా మనం వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నాన్ స్టిక్ గుంట పొంగనాల స్టాండ్ అనమాట. నాన్ స్టిక్ని మనం వాళ్ళు ఇచ్చిన స్క్రబ్బర్ అండ్ వాళ్ళు ఇచ్చిన చెక్క ఈ రెండు యూజ్ చేసుకొని మనం వాడాము అంటే ఆ టెస్లాన్ కోటింగ్ అనేది పోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. అండ్ వీటికి ఐరన్ స్క్రబ్బర్, గ్రీన్ స్క్రబ్బర్ అట్లాంటివి యూజ్ చేయకూడదు. వాళ్ళు ఇచ్చిన స్క్రబ్బర్స్ మాత్రమే వాడాలి. టెస్లాన్ కోటింగ్ పోకుండా ఉంటే ఎన్ని రోజులైనా మనకి వాడుకోవచ్చు. అండ్ ఇంకా గుంట పొంగనాలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పల్లి చట్నీ అయితే చేసేసాను. అది వేసుకొని ఇంకా తిన్న తర్వాత మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట.
షాపింగ్ అంటే ఇక్కడ కొంచెం చలి ఎక్కువగా ఉంటుందని చెప్పి బుజ్జోడికి స్వెటర్ అయితే తీసుకుందామని చెప్పి వెళ్ళాము. వాళ్ళు కొన్నైతే చూపిచ్చారు. నేను ఎలా తీసుకున్నానంటే కొంచెం బాగా మెత్తగా ఉండేది, చలికి ఆగేది. సపరేట్‌గా టోపీ కట్టకుండా షర్ట్ నుంచి వెనక హుడీ టైప్‌లో వచ్చేది తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే సపరేట్‌గా టోపీ కడితే వాడు తీసేస్తాడు. అదే షర్ట్‌కొచ్చిందంటే ఏం చేయలేరనమాట. సో, ఇంకా అందువల్ల అలాంటిదైతే తీసుకున్నాను. థ్రెడ్ కూడా ఉంటుంది దానికి. ఇంకా అది తీసుకున్న తర్వాత మిల్క్ బాటిల్ అయితే కొన్నాననమాట. మిల్క్ బాటిల్ ఇప్పటిదాకా నేను ప్లాస్టిక్‌వే యూజ్ చేశాను బుజ్జి బాబుకి. కాకపోతే అవి 2 మంత్స్‌కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలనమాట. సో, అందువల్ల అలా కాదని చెప్పి ఒకటి స్టీల్‌ది అయితే తీసుకున్నాను. ఇది 304 స్టీల్ అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 550 చెప్పారు. కాకపోతే డిస్కౌంట్‌లో మాకు 450కి అయితే ఇచ్చారు. అండ్ ఇదొచ్చేసి ఎక్స్‌పైరీ కూడా ఆగస్టు 2028 వరకైతే ఉంది. ఇంక తర్వాత యూజ్ చేయకూడదని చెప్పైతే రాశారు దాని మీద. అంటే పిల్లలకి పాలివ్వకూడదు దాంట్లో అని చెప్పి ఇంకా ఎక్స్‌పైరీ డేట్ అయితే ఇచ్చారు. అండ్ ఇదొచ్చేసి 6 మంత్స్ బిలో పిల్లలకి యూజ్ చేయడానికైతే కుదరదు. ఎందుకంటే దీని మీద రీడింగ్స్ అయితే లేవు. ఎంత ఎంఎల్ అనేది రీడింగ్స్ అయితే లేవు. అండ్ ఈ బాటిల్‌ని స్టెరిలైజ్ చేయకపోయినా పర్వాలేదు. మనం నార్మల్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు బ్రష్ తోటి. అండ్ ఇంకా తర్వాత ఇంటికొచ్చిన తర్వాత సంకష్ట చతుర్థి జరుగుతుందనమాట మా కమ్యూనిటీలో. అంటే ఆ రోజు వినాయకుడికి పాలు, తేనె, పంచదార అండ్ పెరుగు వీటన్నిటితో అభిషేకం అయితే చేస్తారు. సో, అందరం అయితే అభిషేకం చేసాము. కాకపోతే అంతా వీడియో తీయలేదు. సో, ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.